ఎంకే ప్రైమ్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్లో ఆదివారం ఉదయం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో సిఐతో పాటు 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతంలో గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 మోటార్ సైకిళ్లు, 1 కారు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. కందుకూరు టౌన్లోని కందుకూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో ఏకలవ్య నగర్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని మీద మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్ మొత్తం ఉన్నటువంటి సిబ్బంది, నేను, అలాగే సిఐ గారు, ఒక 6 ఎస్ఐలు, అలాగే ఒక 50 మంది సిబ్బందితో ఈ ఏకలవ్య నగర్లో కార్టన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించినటువంటి గంజా లేకుండా, అలాగే కన్జ్యూమింగ్ లేకుండా ఆ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చెక్ చేసి అక్కడ 41 మోటార్ సైకిల్స్, అలాగే 1 కారు, 1 ఆటోని సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క మొత్తం అన్నీ చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా గంజా వలన ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, దానికి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అక్కడ వాళ్ళు అవేర్నెస్ కోసం ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఏకలవ్య నగర్ మీద వాచ్ చేయడం జరిగింది. అలాగే వారిని కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా పోలీసు వారి నోటీస్కి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మా సబ్ డివిజన్ లిమిట్స్లో ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది.